హలో అందరికి వెల్కమ్ టు దండే వైబ్స్. ఎందుకంత చెవులు అరిస్తే ఎందుకంట మీకు అక్కడ ఎలా వినపడిందో గానీ హలో అందరికి అని చెవులు అదిరిస్తుంది. సో ఈరోజు మేము ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఈయన ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి నువ్వు పానీపూరి ఎప్పుడు చేస్తావు అని. సో ఈరోజు పానీపూరి చేస్తున్నా. ఇవన్నీ అబద్ధాలే, మన కోసం కాదు అది. ఇవన్నీ మీరు టేక్ ఇట్ గ్రాంటెడ్, అది అన్ని అబద్ధాలే. వాళ్ళ కొడుకు మా పొడ్డోడు అడిగాడు వాళ్ళ మమ్మీని పానీపూరి అని, వాళ్ళ కొడుకు కోసం చేస్తా. చూడండి ఎట్లా అబద్ధాలు ఎట్లా చెప్తుంది. మీరు తింటారా తినరా? పానీపూరి వాడి కోసం చేస్తుంది. ఇవాళ ముందే స్కెడ్యూల్ చెప్పింది, ఆఫీస్ తొందరగా కంప్లీట్ చేసుకుని హెల్ప్ చేయాలని. తీసుకొచ్చింది హెల్ప్ చేయడానికి. మొత్తం టైటిల్ అంతా నా మీద వస్తుంది. పానీపూరి నా కోసం చేస్తున్నాను. ఇది న్యాయమా చెప్పండి? అడిగే వాళ్ళు లేరని. పానీపూరి చేసుకునేటప్పుడు మినిమం 2 ఉండాలండి, ఒకళ్ళతోటి చెయ్యలేము. సో ఇంకో హెల్పింగ్ హ్యాండ్ కావాలి కదా, ఒకళ్ళే ఎలా చేస్తారు? ఇప్పుడు ఝాన్సీ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అడిగేవారు లేరు అనుకుంటుంది, కానీ మనకి ఇంతమంది సబ్స్క్రైబర్లు అడుగుతారు. ఓ మీరు సపోర్ట్ తీసుకుంటున్నారు ఇప్పుడు నుంచి. వాళ్ళ కమెంట్లు అంతా నిన్ను అడుగుతారు, జాగ్రత్త. బీ రెస్పాన్సిబుల్ టు దెమ్. Okay. There is a bondage, there is a connection, there is a responsibility. Okay. Okay. So జాగ్రత్త. మళ్ళీ కమెంట్లు నువ్వే ఆన్సర్ చేయాలని పని ఎక్కువైపోద్ది. పెద్ద రెస్పాన్సిబిలిటీ అయితే. సో ఈ రోజు పానీపూరి చేయడానికి ఏంటంటే ముందుగా మనకి బఠానీ కావాలన్నమాట. ఇవి ఎల్లో బఠానీ అంటాము. పానీపూరి చేయడానికి కాదు, పానీపూరిలో చాట్ కోసం. అదేలే, పానీపూరి చాట్ చేయడానికి బఠానీ కావాలన్నమాట. ఈ బఠానీని ఆల్మోస్ట్ ఒక 5 hours వాటర్ లో సోక్ చేసామంటే ఫస్ట్ ఏదో ఒకటి లోపలికి వేసుకోండి. అవి కడుపులో నొప్పి వస్తాయి, తినకూడదండి, పచ్చి తినకూడదు. అలాంటి చాలా తిన్నాం చిన్నప్పటి నుంచి, ఎప్పుడు రాలా మనకు రాదు. సరే, ఈ బఠానీ వాటర్ లో సోక్ చేసామంటే ఇద్దాం ఇలా అవుతాయి. ఇలా ఫుల్ నాని, అలా క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు పక్కన వాళ్ళు ఇట్లా 2 తీసుకొని నోట్లో వేసుకోవాలి. ఇలా వస్తాయి అన్నమాట. ఒక 4 నుంచి 5 గంటలు నానబెట్టేస్తే 4 to 5 hours నానబెట్టామంటే ఫుల్ నానిపోతాయి అనమాట. ఇప్పుడు వీటిని కుక్కర్ లో వేసి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులు ఉండేది. బఠానీగా ఉండాలి, అప్పుడు బాగుంటది. ఇట్లా పూరిలో తినేటప్పుడు బాగుంటది అనమాట. పూరి ఇంట్లో చేస్తే ఫుల్ క్రేజీ అన్నమాట. అందరికి చాలా ఫేవరెట్. మా ఇంటి పానీపూరి అంటే స్పెషల్ అన్నమాట. ఆల్మోస్ట్ 1/2 kilo వరకు ఉన్నాయి. వాటర్లో నుంచి ఇవి తీసేసిన తర్వాత మళ్ళీ ఇవి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసేసుకొని, మనం ఇట్లా మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని కొంచెం 1/2 teaspoon వరకు పసుపు, దీనికి సరిపడినంత సాల్ట్ అన్నమాట. ఆల్మోస్ట్ 1/2 kilo ఉన్నాయి కాబట్టి 4 spoons వేసా, లేదంటే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకాలి. ఈ బఠానీ ఉడికే లోపల మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. సో మనం ఇప్పుడు పానీపూరిలోకి పూరీలు చేసుకుంటున్నాం అనమాట. దానికోసము ఉప్మా రవ్వ కావాలి. ఆల్మోస్ట్ ఈరోజు నేను ఒక 2 to 3 cups తీసుకుంటున్నా. 2 think this is enough. చాలా వస్తాయి పూరీస్. అండ్ దెన్ ఉప్మా రవ్వలోకి we need మైదా, ఆల్ పర్పస్ ఫ్లోర్ అనమాట. 1 cupకి 1/2 cup మైదా వేస్తాను నేను. సో ఇప్పుడు నేను 3 cups రవ్వ తీసుకున్నాను కాబట్టి 1.5 cup మైదా వేస్తాను. అది బాండింగ్ బాగుంటుంది అన్నమాట. ఇది సరిపోతుంది. సో దీనిలోకి ఎక్కువ సాల్ట్ పట్టదు అనమాట, ఎందుకంటే మనకి వాటర్లో ఇంకా కర్రీలో ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 1/2 teaspoon సాల్ట్ వేసేసుకొని దీనిలో వాటర్ తోటి సాఫ్ట్ డో లాగా కలిపేసుకోవాలన్నమాట. గట్టిగా కాకుండా, ఉప్మా రవ్వ కొంచెం గట్టి పడుతుంది అనమాట అది నానే లోపల, అందుకని సాఫ్ట్ డో లాగా కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ పడితే వేసేస్తా.
ఆల్మోస్ట్ ఇది మనం ఉప్మా రవ్వ వేయడం వల్ల ఏంటంటే పూరీలు క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి అన్నమాట. మీరు ఒక 2-3 డేస్ స్టోర్ చేసి పెట్టుకోవాలన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. 1.5 కప్ వాటర్ పట్టాయి పర్ఫెక్ట్గా. ఐ థింక్ ఇంకొంచెం పడతాయి వాటర్, ఇంకొంచెం సాఫ్ట్గా కావాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది నానేసరికి గట్టి పడుతుంది అనమాట. ఎందుకంటే ఉప్మా రవ్వ నానినప్పుడు కొంచెం వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇంకొంచెం సాఫ్ట్లా కలుపుకున్నాం. ఐ థింక్ దిస్ ఈజ్ ఎనఫ్. యా, ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకున్నామంటే బాగుంటుంది. అండ్ దెన్ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు పానీపూరి, ప్రతి ఒక్క పూరి పొంగాలి అంటే నీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నీడ్ ఆల్మోస్ట్ 5 to 10 minutes ఇలా నొక్కుతూ కలపాలన్నమాట. ఇది కలిపేసిన తర్వాత ఏంటంటే మన చేతికి కూడా ఏం అంటుకోదు అనమాట, పర్ఫెక్ట్గా మొత్తం మిక్స్ అయిపోతుంది. లుక్ ఎట్ మై హ్యాండ్, నీట్గా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ లైక్ దిస్ ఇలా ఉంటే సరిపోతుంది. ఎక్కువ గట్టిగా ఎక్కువ సాఫ్ట్గా లేకుండా ఉంటే మనకి పూరీలు బాగా పొంగుతాయి. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని ఒక 15 minutes పక్కన పెట్టేసుకుందాం. సో 3 విజిల్స్ వచ్చేసాయి, ఆపేస్తున్నాను. నాకు కొంచెం పలుకులుగా కావాలన్నమాట, అంటే మరీ పప్పులాగా అవ్వకుండా కొంచెం బఠానీ మనం చేతితో నలిపితే మెత్తగా అయ్యేలాగా ఉండాలని నేను 3 విజిల్స్కి ఆపేసాను అనమాట. సో ఇప్పుడు మనం వాటర్ ప్రిపరేషన్ చూద్దాం. పానీపూరిలో వాటర్ కోసం ఒక జార్ తీసుకొని జార్లో 1 full tablespoon జీలకర్ర అనమాట, ఇంకా ఒక 1/2 tablespoon మిరియాలు, ఒక 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా చేసేసి వేసుకున్నాము. ఓకే, ఫర్ 2 inch అల్లం ముక్క వేస్తున్నాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకున్నాను. నేను ఏంటో వీడియో కోసం చేసినప్పుడు ఇలాంటి విచిత్రాలన్నీ అవుతుంటాయి నాకు. ఎందుకంటే అల్లం కూడా వేసుకున్న తర్వాత ఒక ఫుల్ కట్ట కొత్తిమీర అనమాట. ఇది కొంచెం ఎడ్జెస్ మాత్రం తీసేసి కాడలు, ఎక్కువ కాడలు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం చేత్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా చిన్న ముక్కలు చేసేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు. ఇది కూడా యాడ్ చేసేసుకున్నాం. లోపల ఫుల్ కాడలు చాలా ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. మనం ఓన్లీ ఆకులే కాకుండా కాడలు వేసుకోవడం వల్ల. ఇంకా ఈక్వల్ క్వాంటిటీలో పుదీనా అనమాట. నేను ఆల్రెడీ ఇప్పుడే కట్ చేసుకొని వచ్చి వాటర్లో వేసి పెట్టాను అన్నమాట. ఇది కూడా ఒకసారి వాటర్ తీసేసి యాడ్ చేసేసుకుందాం. పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత 1 full లెమన్ అనమాట. మొత్తం ఫుల్ లెమన్ స్క్వీజ్ చేసేసుకొని దీనిలో ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం. మీ దగ్గర లెమన్ లేదు అనుకుంటే చింతపండు రసం కూడా వేసుకోవచ్చు అనమాట. కానీ కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది, లైక్ కలర్ డిఫరెన్స్ కూడా ఉంటుంది అనమాట వాటర్లో. లెమన్ వేసుకోవడం వల్ల మనకి ఆ గ్రీన్ టెక్స్చర్ బాగా వస్తుంది అనమాట, మంచి గ్రీన్ కలర్లో. సో దీనిలో ఒక 1/2 cup వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని ఇది మొత్తం స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు పేస్ట్ చేసేసుకున్నాం.
సో ఇది ఇంత మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట, ఎక్కడ ఆకులు అనేవి ఏవీ లేకుండా. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాము. ఆల్మోస్ట్ ఈ పేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. లైక్ మనం వాటర్ మిక్స్ చేసుకున్నప్పుడు తగ్గితే కలుపుకోవచ్చు. సో మనం ఈ సాల్ట్ వేసి ఇలాగే అప్పటికప్పుడు అయితే సాల్ట్ వేసి వాటర్లో మిక్స్ చేసేసుకోవచ్చు. లేదు మీరు స్టోర్ చేసేసుకోవాలి, ఎప్పుడైనా ఎమర్జెన్సీలో యూజ్ చేసుకోవాలి అన్నప్పుడు మనకి ఇలా సిట్రిక్ యాసిడ్ అంటే మనకి నిమ్మ ఉప్పు అంటారు దీన్ని. జస్ట్ లెమన్ జ్యూస్ని సాల్ట్లో మిక్స్ చేసి ఇలా చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా ఉంటాయి అన్నమాట. సిట్రిక్ యాసిడ్ అని దొరుకుతుంది, జస్ట్ సాల్ట్ ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. ఇది మనకేంటంటే ఫుడ్ ఎక్కువ రోజులు స్టోర్ చేసే వాటిల్లో యాడ్ చేస్తారు అన్నమాట. ఎప్పుడైనా మనం చేసి ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవాలి ఫుడ్, అలాంటి వాటిల్లో కంపల్సరీ సిట్రిక్ యాసిడ్ యాడ్ చేస్తారనమాట. ఇది ఒక పావు టీ స్పూన్, మీకు నిమ్మకాయ వేసాం కదా దానికి బదులు ఈ సిట్రిక్ యాసిడ్ యాడ్ చేసేసుకొని గ్లాస్ జార్లో పెట్టుకొని రిఫ్రిజిరేటర్ చేసి పెట్టుకున్నారంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఆల్మోస్ట్ 1 month వరకు ఇలాగే ఉంటుంది అనమాట పేస్ట్. సో హోప్ ఈ టిప్ మీకు ఎవరికైనా హెల్ప్ అయితే ట్రై చేయండి. సో మన పానీపూరీల పిండి ఇలా ఉందన్నమాట. ఇంకా ఇట్లా అవుతుంది, కొంచెం సాగేలాగా ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది మనకి. సో ఒక పిడికిలి నిండుగా తీసేసుకోండి, ఆర్ ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఈ మ్యాట్ ఎంత ఉందో అంత పూరి చేస్తాను అన్నమాట, ఎందుకంటే ఎక్కువ సార్లు చేయక్కర్లేదు. ఒక పూరి చేసేసి దాని నుంచి ఒక 20 పూరీస్ వరకు తీసుకోవచ్చు కాబట్టి. సో ఇట్లా రౌండ్ బాల్ చేసేసుకొని కొంచెం గోధుమ పిండి వేసేసుకొని ఫ్లోర్ మీద జస్ట్ ఇలాగా రోల్ చేసేసుకుందాం. ఇంత పల్చగా చేసేసుకోవాలన్నమాట పూరీని, చాలా పల్చగా. మనకి పల్చగా ఉంటే చాలా క్రిస్పీగా వస్తాయి, మందంగా ఉన్నాయంటే అవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది అనమాట. అండ్ దెన్ మనకి ఇలాంటి చిన్న కప్ ఒకటి, ఈ సైజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం పూరీలు చేసినప్పుడు మన మౌత్ సైజుకి తగ్గట్టుగా తీసుకోండి బౌల్. చాలా పెద్దది తీసుకున్నా మనం తినడం కష్టం అవుతుంది. సో ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే డాలర్ ట్రీలో ఉంటాయి, అండ్ దెన్ పబ్లిక్స్లో ఉంటాయి. $2కి 4 వస్తాయి అనమాట. మా పిల్లలకి అప్పుడు కెచప్స్ కానీ అవి ప్యాక్ చేసి ఇవ్వడానికి ఇలాంటివి తీసుకుంటా. సో ఇంత చిన్న పూరీస్ వస్తాయి. సో ఇప్పుడు ఈ పూరీస్ అన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాము. ఇది ఇలా ప్లేట్లో పెట్టేసుకొని ఒక టిష్యూ పేపర్ కానీ లేకపోతే ఒక తడిపిన క్లాత్ కానీ వేసేయండి. సో దట్ ఇవి ఎండిపోకుండా ఉంటాయి, మనకి మంచిగా పొంగుతాయి అన్నమాట. సో నేను మిగతా పూరీలు కూడా చేయాలి కాబట్టి ఇవి డ్రై అయిపోకుండా ఉండడానికి టిష్యూని కొంచెం తడిపి వాటర్ తీసేసి దీని మీద ఇలా పెట్టేస్తున్నాను అనమాట. సో మనకి ఈ పూరీలు చేసుకునే లోపల ఆయిల్ కూడా హీట్ చేసేసుకొని పూరీలు ఫ్రై చేసేసుకుందాం. సో ఇలాగా జెంటల్గా ప్రెస్ చేసేస్తే మనకి రౌండ్ షేప్ కట్ అవుతుంది అనమాట. ఇలాగా పెద్ద చపాతీ చేసేసుకొని దాన్ని చిన్న చిన్న పూరీలుగా కట్ చేసేసుకొని వీటిని ఫ్రై చేసేసుకున్నామంటే మనకి చిట్టి చిట్టి పానీపూరీలు వచ్చేస్తాయి. ఇవి కూడా తీసి ప్లేట్లో పెట్టుకుందాం. పూరీలు చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసేసుకొని దానిలో పూరీలను డీప్ ఫ్రై చేసుకుందాం. పూరీలు వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత జస్ట్ ఇలా లోపలికి ఇలా ప్రెస్ చేసామంటే ఇట్లా బాగా పొంగుతాయి అన్నమాట పర్ఫెక్ట్గా. జస్ట్ ఇట్లా లోపలికి ఆయిల్
మనం ఎంత మంచిగా పిండిని నీట్ చేస్తామో అంత బాగా పొంగుతాయి అన్నమాట. దట్టు పర్ఫెక్ట్ సైజ్ అన్నమాట. ఇది ఎక్కువ తినలేనంత సైజ్ కాదు, పర్ఫెక్ట్గా వాటర్ ఫిల్ అవుతాయి, హోల్స్ రావు ఎక్కడ పూరీలో. అండ్ దెన్ మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని లో టు మీడియంలో పెట్టేసుకున్నామంటే చిన్నగా ఫ్రై అవుతాయి అన్నమాట. తొందరగా కలర్ వచ్చేయకుండా క్రిస్ప్ అయ్యేలాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఓకే, పూరీలు చూసారా ఇంత క్రిస్ప్గా ఫ్రై అయిపోయాయి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పూరీలని తీసేసుకొని ఒక నాప్కిన్లోకి పెట్టేసుకున్నామంటే మనకి క్రిస్పీ పూరీలు రెడీ అన్నమాట పానీపూరీలోకి. సో మేము మిగతా పూరీస్ కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసేసుకుంటాము. ఆల్మోస్ట్ నేను ఈరోజు 50 పూరీస్ చేసిన. థింక్ క్రిస్ప్ చూసారా ఎంత మనకి ఉప్మా రవ్వ ఏంటంటే కొంచెం గట్టిగా చేస్తుంది అనమాట. అందుకని చాలా రోజులు మీరు ఒక 1 వీక్ వరకు, మోర్ దెన్ 1 వీక్ క్రిస్ప్ ఉంటాయి. కాకపోతే మనం ఈ లోపలే ఫినిష్ చేసేస్తాం, 1 వీక్ కూడా ఉంచామన్నమాట. రోజు టైం ఉన్నప్పుడల్లా పానీపూరి కళ్ళ ముందు ఉంటే ఎవరికి ఆగుతుంది చెప్పండి. అవి ఎదురుగా పానీపూరి ఉంటే నాకైతే అస్సలు అయిపోయేంత వరకు తింటూనే ఉంటాను అనమాట. సో మా పూరీలన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్. లాస్ట్ ప్రతి ఒక్క పూరి చక్కగా పొంగిందనమాట. ఏది పర్ఫెక్ట్గా. ఓకే, ఆల్మోస్ట్ 50+ పూరీస్ చేసాయి రోజు. అన్నీ క్రిస్పీగా బాగా వచ్చాయి. ఓకే, నెక్స్ట్ మన కర్రీ చేసేసుకుందాం. పానీపూరిలో కావాల్సిన కర్రీ బఠానీ మన చేతితో బియ్యం పాకం ఎట్లా ఉంటుందో చూపిస్తాను మరి. ఓకే, ముందుగా ఒక ప్యాన్ పెద్దది తీసేసుకొని అది వేడైన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చెప్తారు. సో జెంట్స్కి చిట్కా ఏంటంటే మనం వంటలు చేసేటప్పుడు ఇట్లాంటి ప్యాన్లు వాడితే మాడవు, అతుక్కో. సో నాన్ స్టిక్ ఏదో ఒక స్టిక్ ప్యాన్ ఇట్లా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. చిటికెడు ఆవాలు, ఓకే, చిటికెడు జీలకర్ర, సిమ్లో పెట్టుకొని కరివేపాకు తీసుకున్న దాన్ని బాగా చిన్నగా, మామూలుగా అయితే నేను కరివేపాకు వేసేయమని చెప్తా, దీంట్లో మనం చిన్నగా ఇట్లా చిన్నగా చేత్తోని ముక్కలు చేసేసుకొని కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మేము ఇవాళ ఫుల్గా చేయట్లేదు, కొంచెంగా చేస్తున్నాం కాబట్టి కావాల్సిన క్వాంటిటీ ఇవి సరిపోతాయి మనకి. సరిపడినంత సరిపడినంత కారం కదా. అవును, బాగా కారం ఉంటుంది కాబట్టి నేను ఓన్లీ 1/2 స్పూన్ వేస్తున్నాను అంతే. సో ఫైనల్ టచ్కి రెడీ అవుతుంది. ఇంత ఎక్కువ ఏం వేయమన్నమాట. ఉప్పు, పసుపు, కారం, కొంచెం పెప్పర్, ఇంకా గరం మసాలా మన పానీపూరిలో వేసుకుని కర్రీలోకి. జస్ట్ సింపుల్ థింగ్స్. బఠానీలో ఉడకబెట్టిన వాటర్ అన్నమాట దీనిలోకి యాడ్ చేసేసుకుంటూ కుక్ చేస్తున్నారు. ఎప్పుడైనా ఫుడ్ అనేది వండి నలుగురికి పెడితే అది ఆనందం వేరు. ఇది నాకు ఎవరు చెప్పారంటే, నేను చదువుకునేటప్పుడు ఎప్పుడు నెల్లూరు మెస్కెళ్ళి తినేవాడిని నేను. ఆయన చాలా బాగా కేర్ఫుల్గా రోజు, అంటే మెస్కి వెళ్తున్నాం కాబట్టి తింటున్నావా లేదా మళ్ళీ పెట్టుకోండి అని సర్వ్ చేసేవాడు. సో ఆయన చూసి అర్థమయ్యేది అప్పుడు, మెస్ అంటే ఊరికే మెస్ నడుపుకోవడం కాదు, సో వచ్చిన వాళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా కేర్ చేస్తారో అలా కేర్ చేయడం.
మేము వాటర్కి ఏంటంటే ఇలాంటి చిన్న చెంబులాగా అనమాట ఇది, దీనిలో కలుపుతాను అనమాట, ఎందుకంటే ఈజీగా తీసుకోవడానికి అండ్ దెన్ చూడడానికి బాగుంటుందని. ఇందాక మిక్స్ చేసుకున్న పేస్ట్ అన్నమాట, మనకి ఎంత అవసరమైతే అంత దీనిలో వేసేసుకొని కలిపేసుకుంటే మన వాటర్ రెడీ. ఒక్కసారి ఉప్పు చూసేసుకొని మనకి ఉప్పు ఎంత కావాలో వేసేసుకోవచ్చు. వాటర్ రెడీ, బఠానీ రెడీ, పానీపూరి రెడీ, అన్నీ రెడీ. మనుషులు కూడా రెడీ తినడానికి. ఇంకేం కావాలి? కొంచెం ఉప్పు పడుతుంది, కొంచెం ఉప్పు వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటే మన వాటర్ మన పానీపూరి రెడీ కంప్లీట్. ఇంకా రెడీ టు ఈట్ వచ్చేయచ్చు. ఒకటి మర్చిపోయా, ప్యాజ్ దాలు మియా. ప్యాజ్ కట్ చేసి పెట్టుకోవాలి మియా, కట్ చేయి. ఇంకా అసలు అయింది ప్యాజ్ లేకపోతే ఎలాగా పానీపూరిలో ఉల్లిపాయలు లేకుండానా? ఉల్లిపాయలు కాస్ట్లీ అయినా ప్యాజ్ ఇవ్వట్లే ఇప్పుడు మియా ప్యాజ్ ఇవ్వట్లే, ఎందుకంటే ఉల్లిపాయల రేట్లు పెరిగిపోయినాయి. మీరు పూరీలు చేయలేదు కాబట్టి మీరే కట్ చేయండి. ఇండియాలో ఏం చెప్తారు పానీపూరి వాళ్ళు, ఉల్లిపాయల రేటు పెరిగితే ప్యాజ్ పిరివి అయిపోయినాయి అంటారు. పిరివి కాస్ట్లీ అయిపోయినాయి. బాగా వచ్చింది. సో మాకు పూరీలతో పాటు ఫేవరెట్ ఇంకొకటి ఏంటంటే దహీ పూరి అన్నమాట. దహీ పూరీలోకి కొంచెం పెరుగు, కొంచెం షుగర్, ఒక 2 టీ స్పూన్స్ అట్లా, ఎక్కువ వేయను, మరీ ఎక్కువ స్వీట్గా ఉన్నా కానీ తినలేము కాబట్టి అంతే. ఇప్పుడు ఇవి రెండు కలిపేద్దాం స్మూత్గా అయ్యేలాగా. యూజువల్గా నేను విస్కర్ తోటి చేస్తా, ఇట్లా వాటర్ ఏం యాడ్ చేయకుండా జస్ట్ ఇట్లా. ఆర్ మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్ తోటి కూడా చేసేయచ్చు. స్మూత్ పేస్ట్ లాగా అయ్యేలాగా పెరుగుని ఇట్లా చేసేసుకుంటే మన దహీ పూరికి పెరుగు రెడీ అయిపోతుంది. ఇట్లనే ఇట్లా రెడీ. మన ఆనియన్స్ రెడీగా ఉన్నాయి, పెరుగు రెడీగా ఉంది, సేవ్ కూడా రెడీగా ఉంది. ఇక్కడ తినడానికి మనిషి కూడా రెడీ అయిపోయాడు. చూసారా ఇలా నొక్కినప్పుడు కరకర సౌండ్ రావాలి ఫస్ట్, అప్పుడు పూరీలు క్రిస్పీగా వచ్చినట్టు. సో వేడి వేడి బఠానీ ఇట్లా షిఫ్ట్ చేసి దీనికి కొంచెం ఆనియన్ టాప్అప్ చేసి అలా సేవ్ని స్ప్రింకిల్ చేసి వాటర్ ఫుల్గా పూసేసుకొని ఇలా తీసేసుకొని మన చేతిలో పూరి లాక్కొని తింటే అప్పుడు కోపం వస్తుంది చూడండి. కాకపోతే ఏం చేయలేదు, హోమ్ డిపార్ట్మెంట్ కాబట్టి ఏం చేయలేదు, కాంప్రమైజ్ అయిపోవడమే. సర్దుకుపోవడం ఎలా అనేది నన్ను చూసి నేర్చుకోండి. చాలా 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 బాగున్నాయి. చూసారా ఎలా సర్దుకుపోతాను? ఇప్పుడు మీరు చెప్పాలి, నేను కాదు. మళ్ళీ సేమ్ అదే, ఫస్ట్ పూరి తినేసింది కాబట్టి సెకండ్ పూరికి గట్టిగా పట్టుకోవాలి, లాక్కోకుండా. పక్కన వాళ్ళు లాక్కోకుండా ఇలా తినేసేయాలి. పెద్ద గంట పెడతా, ఈజీగా ఉంటుంది. ఎలా ఉన్నాయి? ఎక్సలెంట్ కదా. ఇవాళ నైట్కి ఫుల్గా ఎంజాయ్ చేసి మేము రేపు మార్నింగ్ లాంగ్ వీకెండ్ ప్రిపేర్ అవుతాం. లాంగ్ వీకెండ్ ప్రిపేర్ అవుతాం. సో జస్ట్ మేము అందరం హాట్ అన్నమాట, కారంగా తినడం మాకు ఇష్టం. మా వాడికి స్వీట్ అన్నమాట, దహీ పూరి విత్ సేవ్, వాడి ఫేవరెట్. అభి ఇండియాలో బండి దగ్గరికి వెళ్తావు కదా, వాళ్ళని ఏం అడుగుతావు?
इसको मीठा दो। ఇస్కో మీటా దో వాడు అడిగాడు, నేను చెప్తా. వీళ్ళు చెప్తారన్నమాట. వీడికి ఇది చూపించి ఇస్పీటా పూరిది ఏదో అంటే వాడికి అది బాగా గుర్తుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాడికి కావాలి అని అడగడానికి ఇస్కో మీటా దో మమ్మీ. సో మేము ఎలాగా పానీపూరిని ఇట్లా తృప్తిగా చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాము, మీరు కూడా లాంగ్ వీకెండ్లో మీ అందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి ఈ పానీపూరి డిష్ని తరోగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. సో తప్పకుండా కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టు దండే వైబ్స్. See you all in our next video. Bye bye. మేము ఇప్పుడు ఇవి ఫినిష్ చేయాలి. పండగ చేస్తున్నా మీకు కూడా